ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటంటే మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి ఈ దుంప కోసము. దీన్ని మీరైతే ఏమంటారు? మేమైతే కర్ర పెండ్లం దుంప అనేసి అంటాము అనేసి చెప్పాను కదా. అయితే అప్పుడు చాలామంది కామెంట్ చేశారనమాట. చాలామందికి దుంప కూడా తెలియదంటండి. అలానే దీన్ని సగ్గుబియ్యం అంటే ఈ దుంపతోటి సగ్గుబియ్యం తయారు చేస్తారు అని కూడా నేను చెప్పాను అనమాట. అవునా నిజమా అని కూడా అడిగారు. అవునండి, దీంతోనే సగ్గుబియ్యం తయారు చేస్తారంట. అంటే సగ్గుబియ్యం నేను వండినప్పుడల్లా అంటే ఏదైనా రెసిపీ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు అనుకునేదాన్ని అనమాట, ఇవి ఎలా వస్తాయి, దేంతో తయారు చేస్తారు అబ్బా అనేసి అనుకునేదాన్ని. ఇంకా మనకి ఏదైనా అనుకున్న మొదలు దాన్ని ఎలా తయారు చేస్తారు ఇంక అన్నీ కూడా కనుక్కుంటూ ఉంటానన్నమాట. ఇంకా నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే అప్పుడు మనకి ఈ దుంపలతో తయారు చేస్తారు అనేసి తెలిసింది. తెలిసిన వెంటనే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి మన చుట్టూ ఉన్న దుంపలతోటే సగ్గుబియ్యం తయారవుతాయా, ఇన్ని రోజులు ఈ విషయం తెలియదే అనిపించింది అనమాట. నిజంగా ఆశ్చర్యపోయాను. వీటితోటే సగ్గుబియ్యం అయితే తయారవుతాయండి. దీంట్లో జిగురు ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి సగ్గుబియ్యం కూడా జిగురు ఎక్కువగా ఉంటుంది కదా. ఇవి చాలా పెద్ద ప్రాసెస్లోనే చేస్తున్నారు. దుంపలు పిండి అంటే మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసేసి ఆ వాటర్ని తీసి దాంట్లో వచ్చిన స్కార్చ్ ఉంటుంది కదా, ఆ స్కార్చ్తో మనకి సగ్గుబియ్యం అయితే తయారవుతున్నాయండి. మీకు కావాలంటే ఒక్కసారి మన యూట్యూబ్లో సెర్చ్ చేయండి సగ్గుబియ్యం ఎలా తయారవుతున్నాయి అనేసి. అప్పుడు మనకి క్లియర్ కట్గా వీడియోలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. అలానే కొంతమంది కామెంట్ చేశారనమాట. కొంతమంది అంటే ఒకరు కామెంట్ చేశారు, మాకు సిస్టర్ ఈ దుంపలు కావాలి, మాకు పంపిస్తారా, ఎక్కడ దొరుకుతాయి అనేసి కూడా అడిగారండి. ఇవైతే మా ఊర్లో పండిస్తారు. అక్కడక్కడ చిన్న చిన్నగా మళ్ళీలో పంటల కింద వేస్తారు, ఊర్లో అమ్ముతారు, లేదంటే బజార్ కూడా వేసేస్తూ ఉంటారనమాట. మా ఊర్లో పండినవే ఇవైతే. సో కాబట్టి మేమైతే ఊర్లోనే తీసుకున్నాము. అలానే ఎక్కడికైనా పంపించాలి అన్న ఇది ఏంటంటే ఒక 2 రోజుల కన్నా కూడా నిల్వ ఉండవండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాయి, కానీ మనం బయట పెట్టుకుంటే మాత్రం 2 రోజుల కన్నా కూడా ఎక్కువ నిల్వ ఉండవన్నమాట. టేస్ట్ అనేది మారిపోతుంది, బాగోదు. మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకున్నవి అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే వేరే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉండవు. ఉడికించినవి అయితే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం రోజులు కూడా చక్కగా ఉంటాయండి, ఏం పాడవవు. కాకపోతే నార్మల్గా పచ్చివి అలా వదిలేస్తే మాత్రం పాడైపోతాయి అనమాట. ఇంకా ఈ దుంపల కోసం చెప్పాను కదా, చాలామంది చాలా డౌట్స్ అడిగారనమాట. మీరు ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేసేయండి, మీకు అన్నీ కూడా వివరంగా తెలిసిపోతాయి. అలానే ఏంటంటే మొక్కలు కాదండి, మనకి ఈ చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుకున్న కర్రలనే ఉడుస్తారనమాట. చెట్లు అయితే చాలా పెద్దగా వస్తాయండి. ఇవైతే భూమిలో పండుతాయి. ఇప్పుడు నేనైతే వీటిని టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్తాను అనమాట. ఇవైతే బాగుంటాయి, తింటున్నాను ఇప్పుడు. అలానే దీంతో మనకి సగ్గుబియ్యం తయారవుతాయంట. నేనైతే యూట్యూబ్లో చూశానండి. సగ్గుబియ్యం ఎలా వస్తాయో అనుకునేదాన్ని ఫస్ట్లో, నాకు తెలియలేనప్పుడు. కాకపోతే సగ్గుబియ్యం అయితే మనకి ఈ దుంపలతోటే తయారవుతుందంట. ఇంకా మీతో తర్వాత మాట్లాడతాను, కానీ ముందైతే టేస్ట్ చేసేస్తాను ఎలా ఉంది అనేది. మెత్తగా ఉడకాయి. మనకి పెద్ద దుంపలు బాగా ఉడుకుతాయి అనమాట, చాలా బాగుంటాయి. కొన్ని దుంపలు అయితే ఉడకవు అసలు, కసుమన్నట్టుగా బాగా ఉడకవు. కానీ ఇది చాలా బాగా ఉడికింది, స్మూత్గా ఉంది. ఇలా పిండిలా ఉంటే నాకు ఇష్టం అనమాట. మరి గట్టిగా ఉంటే తినాలనిపించదు, ఇలా అయితే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ దుంపలు ఇష్టమా కాదా అనేది కింద అయితే కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే దీన్ని అయితే తినేసి. సో ఫుల్ వీడియో అయితే చూసారు కదండి ఇప్పటి వరకు. మరి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. డైలీ అయితే వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.